హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ స్త్రీ ఎలా ఉంటే ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందో మన శాస్త్రాలు చెప్పాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మగవారు ఎలా ఉండాలో కూడా మన శాస్త్రం చెప్పింది. కార్యేషు యోగి కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథ. అంటే కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగిలాగా రిజల్ట్ని ఆశించకుండా చేయాలి. కరణేషు దక్షః అంటే కుటుంబాన్ని నడిపించడంలో, పనులను నిర్వహించడంలో నేర్పుతో బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణః అంటే రూపంలో కృష్ణుడిలాగా ఉండాలి, అంటే ఎప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః అంటే ఓర్పులో రాముడిలాగా ఉండాలి, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః అంటే భార్య కానీ తల్లి కానీ వండిన దాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా భోంచేయాలి. సుఖదుఃఖమిత్రం అంటే సుఖదుఖాల్లో కుటుంబానికి స్నేహితుడిలాగా అండగా ఉండాలి, మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు అంటే ఈ 6 పనులు సక్రమంగా చేసే మగవారిని ఉత్తమ పురుషుడిగా, ధర్మనాథుడిగా చెప్తారు. ఇలాంటి మగవారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది మన కామందక నీతి శాస్త్రంలో ఉంది. ఈ రోజుల్లో కార్యేషు దాసి కరణేషు మంత్రిలాగా ఉండే ఆడవాళ్ళు, కార్యేషు యోగి కరణేషు దక్షలాగా ఉండే మగవారు ఉంటారా ఏంటి పాతకాల మాటలు అనిపించవచ్చు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే మన పెద్దవాళ్ళు పక్షపాతంతో ఏదీ చెప్పలేదు, పక్షపాతంతో ఏదీ చేయలేదు. ఎవరికి చెప్పాల్సిన మాటలు వాళ్ళకి చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడు చెప్పినవన్నీ కూడా ఓన్లీ పురుషాధిక్యంతో చెప్పినవి, స్త్రీలని అనగతొక్కడానికి చెప్పినవి అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళకి లేదు, ఇలాంటి మంచి మాటలు ప్రతి ఒక్కరికి చెప్పారు అని చెప్పడానికే ఈ వీడియో. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా మన పెద్దవాళ్ళు చెప్పిన ఆ మాటల నుంచి ఈ కాలానికి తగ్గట్టుగా వాటిలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని 2 సైడ్స్ నుంచి ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఎవరి లైఫ్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్, మ్యారీడ్ లైఫ్, కుటుంబము మొత్తము కూడా హ్యాపీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్.